హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ శాంతి. ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా హెల్తీగా ఉన్నారా? ఈరోజు మీకు ఒక హెల్తీ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. అదేంటనుకుంటున్నారా? ఈజీగా ఇన్స్టెంట్గా అయిపోయే వెజిటేబుల్ దోశ అండి. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ మీకు చెప్పేస్తాను. ఒక గ్లాస్తో మినపగుళ్ళు తీసుకున్నానండి. అదే గ్లాస్తో 2.5 గ్లాస్ రేషన్ రైస్ తీసుకుని చక్కగా నానబెట్టుకున్నానండి. అలాగే చట్నీ చేద్దాం అనుకుంటే టమాటాలు మిర్చి అయిపోయినాయండి. ఎలా రా దేవుడు అనుకునే లోపలే మా స్ట్రీట్లోకి వెజిటేబుల్ కుర్రాడు అయితే వచ్చేసాడు. ఇలా తలుచుకోగానే అలా వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో చెప్పండి. మీకు కూడా ఇదే విధంగా జరుగుతుంది కదా. ఒక్కోసారి అనుకున్న వెంటనే ప్రత్యక్షమైపోతే ఎలా ఉంటుందండి. మరి దోశ పైన వేసుకోవడానికి క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవి చక్కగా చిన్న చిన్న ముక్కల కింద సోక్ చేసుకుని టమాటా చట్నీకి కావాల్సిన టమాటాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు ముందుగా కళాయి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో జీలకర్ర, సోక్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ఈ విధంగా వేసుకోవాలండి. రుచికి సరిపడగా కొద్దిగా సాల్ట్, కొంచెం చింతపండు తీసుకోండి. ఈ విధంగా కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత అవి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా రుబ్బుకున్న దోసల పిండిలోకి రుచికి సరిపడగా సాల్ట్ కలుపుకోవాలండి. నెక్స్ట్ పాన్ పెట్టుకొని స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకోండి. 1 డ్రాప్ ఆయిల్ వేసుకుని చక్కగా ఆనియన్ తోటి ఒక్కసారి ఈ విధంగా వేసుకున్నారంటే చాలా అంటే చాలా మెత్తగా, స్మూత్గా, చాలా క్రిస్పీగా వస్తుందండి దోశ. దీనిపైన చక్కగా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిల్లీ ఫ్లేక్స్ అండ్ క్యారెట్, నెక్స్ట్ ఆనియన్ కూడా వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత చక్కగా ఒక దోశ కదండి, నాకు 2 దోశలు వేసుకోవాలండి. ఎందుకంటే ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అందుకని చెప్పేసి నేను 2 దోశలు అయితే వెజిటేబుల్ దోశలు వేసుకుంటానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మరి మీరు కూడా 2 దోశలతోటే సరిపెడతారా? అలా ఎలా కుదురుతుందండి? ఇంకో దోశ కూడా వేసుకోవాలి కదా. ఆ దోశ ఏంటనుకుంటున్నారా? కారం దోశ వేసుకుంటానండి. అది కూడా మీకు చూపించేస్తాను మరి. ఓకేనా? ఆ ప్రాసెస్లోకి కూడా వెళ్ళిపోదాం. ఒకసారి మళ్ళీ జస్ట్ ఒక్కసారి ఆనియన్ తోటి ఈ విధంగా అప్లై చేసుకుని కారం దోశ కూడా ఈ విధంగా చక్కగా ప్లెయిన్గా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత దానిపైన ఒక్క చిటికెడు కారం జల్లుకోండి. ఈ విధంగా కారం జల్లుకొని చక్కగా దానిపైన కూడా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని పక్కన పెట్టేసుకుని ఒక్కో దోశకి ఒక్కో రకమైన చట్నీ అండి. చూసారా, నేను 3 రకాల చట్నీలు చేసుకున్నా. టమాటా చట్నీ అండ్ కోకోనట్ చట్నీ అండ్ కరివేపాకు పొడి. ఎంత బాగుందండి. ఇలా మీరు కూడా చేసుకుని చక్కగా మంచిగా తినేసి నాకు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి.